మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను ఒక్కరిని అంటే అంతే, మీరు అందరూ అంతే అంటే అంతే అవుతుంది, సేమ్ ఈక్వల్ అవుతుంది. అవునా కదా? గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులు. మీకోసం మీరు ఒక బ్రాండ్గా చెప్పట్లు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. నా పేరు లక్ష్మణ్, మాది కొండారెడ్డిపల్లి గ్రామం. ఈ సిస్టంలోకి వచ్చి ఒక 2 సంవత్సరాలు అవుతుంది కరెక్ట్గా. ఇంతకుముందు ఈ సిస్టంలో రాకముందు ఒక ప్రైవేట్ సెక్టర్లో 16 సంవత్సరాలు పనిచేశాను, ఒక బ్యాంకింగ్ సెక్టర్లో. అక్కడ 60,000 జీతం ఉన్నప్పుడు అది బంద్ చేసి ఇక్కడ రావడం జరిగింది. వేరే బ్యాంకింగ్ సెక్టర్లో 16 సంవత్సరాలు పనిచేసేటప్పుడు 60,000 జీతం ఉన్నప్పుడు బంద్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ ఒక మంచి ప్రొఫెషనల్ ఉన్న వ్యక్తిని అక్కడ జీరో పడిపోయాను. గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు కదా? ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు కదా? గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కరు ఇక్కడనే ఉండాలి. నేర్చుకోవడానికి వచ్చినాం కాబట్టి ప్రతి ఒక్కరు ఎగ్జైట్మెంట్తో వినాలి. అవునా కదా? ఇక్కడ ఏదో విషయం ఉంది, ఏదో బిజినెస్ ఉంది అని ఎంతమంది వచ్చారు? ఓకే సూపర్. మీకోసం మీరు గ్రాండ్గా చెప్పట్లు. ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ మనం ఏదో విషయం నేర్చుకోవడానికి వచ్చినాం కాబట్టి ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరు మైండ్ ఎగ్జైట్మెంట్తో వినాలి. అవునా కదా? మరి నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలనే కసితో ఎంతమంది వచ్చారు? అందరూ వచ్చారు. కొంతమంది చేతులు లేపట్లేదు, కొంతమంది చేతులు లేపట్లేదు, మోమాట పడుతున్నారు. మోమాట పడితే దేవుడు మనం డబ్బులు ఇవ్వడు. మోమాటతో పడితే ఏది రాదు. అవునా కదా? ధైర్యం చేసి నువ్వు ఏదైతే అనుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది. అవునా కదా? గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కరు మీ మైండ్ సెట్ మొత్తం ఇక్కడనే ఉండాలి. ఇక్కడే ఉండి మీరు అక్కడ ఒక టైం ఇచ్చారు, నాకు ఒక ½ గంట టైం ఇచ్చారు, ½ గంటలో మీ మైండ్ మొత్తం ఇక్కడనే ఉండాలి. అవునా కదా? గుడ్ మార్నింగ్. ఈ సిస్టంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఇందాక మేడం చెప్పింది ఏం చేస్తే సక్సెస్ అవుతుందని చెప్పింది. గుర్తుందా? గుర్తుపోయింది? గుర్తు అయిపోయిందా? అందరు గుర్తుంది కదా? ఈ సిస్టంలోకి వచ్చి ఏం పని చేస్తే డబ్బులు సంపాదించవచ్చు, ఏం పని చేస్తే దీంట్లో ఎదుగొచ్చు అని చెప్పింది మేడం. అవునా కదా? గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఏం చేయాలని చెప్పింది? ఫస్ట్ ఏం చేయాలని చెప్పింది? మరి అదే మనం నేర్చుకోవాల్సింది. ఇక్కడ మనం చేయాల్సిన పని కింది స్టెప్ నుంచి పైన 1,00,000 సంపాదించే వ్యక్తులు మస్తు మంది ఉన్నారు. కానీ నువ్వేం చేస్తే ₹1 సంపాదిస్తావు. ఇక్కడ ₹1 2 అయితే, 2 పోయి 4 అవుతుంది. చిట్టడు పుట్టడు అవుతుంది. అవునా కదా? కానీ ఫస్ట్ మరి నువ్వు ఒక అడుగు వేయాలి కదా? అవునా కాదు? గుడ్ మార్నింగ్. ఫస్ట్ నువ్వు ఇక్కడ ఏం చేయాలని నేర్పిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇది బేసిక్ లెవెల్ ప్రతి ఒక్కరికి అర్థం కావాలి కాబట్టి ఫస్ట్ మేడం ఏం చేయాలని చెప్పింది. ఫస్ట్ మనం వస్తువులు వాడుకోవాలి. ఎంతమంది వాడుతున్నారు? ఓకే సూపర్, అందరు వాడుతున్నారు. ఓకే, వాడుకోమని చెప్పింది. తర్వాత ఏం చేయమని చెప్పింది? షేర్ చేయాలి. తర్వాత చెప్పాలి, అందరు చెప్పాలి. ఇప్పుడే చెప్పింది మేడం. లీస్ట్ లీస్ట్ తయారు చేయాలి. ప్రతి ఒక్కరు బుక్ తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం ఒక బిజినెస్, ఒక జాబ్ పోతే ఎంత శ్రద్ధగా పోతాం, ఏదైనా ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత శ్రద్ధగా ప్లాన్ చేస్తాం, ఒక ఇల్లు కట్టాలంటే ఎంత ప్లానింగ్ చేస్తాం. మరి ఇక్కడ బిజినెస్ చేయాలని వస్తున్నావు, నెలకు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది? అక్కడ ఎన్ని ప్లానింగ్ వేసుకుంటావు? మరి అలాంటిది ఇక్కడ బిజినెస్ చేయడానికి వచ్చావు, ఒక్కరు కూడా బుక్ తీసుకురాలని. ఎంతమంది వచ్చారు బుక్కులు? ఒకసారి సూపర్. కొంతమంది వచ్చారు చూడండి, 200 మందిలో ఒక 10 మంది 20 మంది వచ్చారు. మరి మిగతా వాళ్ళందరూ అవునా కదా? గుడ్ మార్నింగ్. ఓకేనా మేడము? ఫస్ట్ మనకు ఏం చేస్తే సక్సెస్ అయితే మనం చెప్పింది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఏం చేస్తే సక్సెస్ కావో చెప్తా. అర్థమైంది అందరికి? మేడం ఇందాక వస్తువులు వాడుకోవాలి, వాడుకొని షేర్ చేయాలి, షేర్ చేసిన దాన్ని మళ్ళీ ఎట్లా షేర్ చేయాలంటే ఒక లిస్ట్ ప్రకారం చేసుకోవాలి. లిస్ట్ తర్వాత మనము ఒక హోమ్ మీటింగ్ పెట్టాలి. హోమ్ మీటింగ్ పెట్టిన తర్వాత ఇవన్నీ ప్రాసెస్, హోమ్ మీటింగ్, ఫాలోఅప్, టీం వర్క్, ఇవన్నీ ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ పోతే సక్సెస్ అవుతాం.
మరి నువ్వు ఇక్కడ ఏం అతిగా ఆలోచించి ఏం చేస్తే సక్సెస్ అని ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి. ఇక్కడ ఏం చేస్తే సక్సెస్ ఫస్ట్ ఇప్పుడు చూడండి మరి ఇక్కడ రీఇన్వెంటింగ్ ద వీల్ సిస్టమ్ను మళ్ళీ తయారు చేద్దామని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఇప్పుడు చూడండి చాలా మంది చూడండి, అరే స్టోర్ అంతా పెద్దగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు, అవునా కదా? ఎంతమంది అనుకుంటున్నారు అరే స్టోర్ అనేది మెడికల్ షాప్ లాగా చిన్నగా ఉన్నది, అక్కడ ఏం వస్తువులు లేవు చాలా మంది అనుకుంటారు, అవునా కదా? మరి ఈ సిస్టమ్ వచ్చి 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, అయినా కాలేదా? గుడ్ మార్నింగ్. 20 సంవత్సరాలు అయిపోయింది సిస్టమ్ వచ్చి, 20 సంవత్సరాలు నడుస్తుంది. ఇదే సిస్టమ్ ఫాలో అయిపోయి ఒక్కొక్కరు ₹1,00,00,000 సంపాదిస్తున్నారు. మరి సిస్టమ్ తప్పుందంటారా? బాగుంటుంది ఇంట్లో ఇవి ఇంటే బాగుంటుంది ప్రతి ఒక్కరు మహిళలు వస్తుంది, అవునా కదా? ఎస్ అన్నా? ప్రతి ఒక్కరు మహిళలు ఉంటుంది, ఇట్లుంటే బాగుంటుంది, ఇవి ఉంటే బాగుంటుంది, అవునా కదా? మరి సిస్టమ్ అనేది 20 సంవత్సరాల కింద తయారు చేసి పెట్టారు. ఆ సిస్టమ్ను ఫాలో అయిపోయి ఒక్కొక్కరు 4 లక్షలు 10 లక్షలు 18 లక్షలు సంపాదించే వ్యక్తులు తయారవుతున్నారు. మరి ఈ సిస్టమ్ పోతే మనం తయారైతామా కామా? అయితమా కామా? గుడ్ మార్నింగ్. ఫోన్లు పక్కకు పెట్టండి, కొంతమంది ఫోన్లు చూస్తున్నారు, కొంతమంది ముచ్చట్లు పెడుతున్నారు, మనం మస్తు టైం ఉంది బయట పోయినాక, అవునా కదా? ఇక్కడ ఏం చేస్తే సక్సెస్ కామో చెప్తున్నా, ఇవి అధిగమిస్తే సక్సెస్ అవుతారు, ఓకేనా? ఇప్పుడు ఉన్న సిస్టమ్ను వాడుకుంటే మనం సక్సెస్ అవుతాము. ఉన్నదాన్ని తప్పున్నది అట్లున్నది ఇట్లున్నది అంటున్నారు చాలా మంది, కానీ ఈ సిస్టమ్ను వాడుకుంటేనే ₹1,00,00,000 సంపాదించే వ్యక్తులు ఉన్నారు, నెలకు ₹1,60,00,000 సంపాదించే వ్యక్తులు ఉన్నారు ఇక్కడ, అవునా కదా? ఈ విశ్లేషణ కంపెనీలా. మరి అలాంటప్పుడు ఇదే సిస్టమ్ పట్టించుకొని వెళ్ళిపోతే మనం సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ అవందరూ ఏం చేస్తారంటే ఒక పని చూడండి ఇక్కడ. గుడ్ మార్నింగ్. వీల్ తయారైంది, ఎప్పుడు తయారైంది? ఎప్పుడో తయారైపోయింది, అవునా కదా? గుడ్ మార్నింగ్. అందరు రెస్పాండ్ కావాలి, ప్రతి ఒక్కరు ఇక్కడనే మైండ్ ఉండాలని చెప్పిన, అందరు రెస్పాండ్ కావాలి, ఓకేనా? వీల్ అనేది ఎప్పుడో తయారైంది, మళ్ళీ తయారు చేద్దామని చూస్తున్నాం మనం, అవునా కదా? సిస్టమ్ అనేది ఎప్పుడో తయారైపోయింది, పర్ఫెక్ట్ సిస్టమ్ ఉంది ఇక్కడ. ఆ పర్ఫెక్ట్ సిస్టమ్లో అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు. మనం డబ్బులు సంపాదించే వ్యక్తులను చూస్తున్నాం తప్ప అందులో సిస్టమ్ను పాటించట్లేదు.